బట్ నేమ్ పేరు వచ్చేసరికి నా పేరు తమిళ్లో మంత్ర. మంత్ర, అవును మంత్ర కదా. తమిళ్లో. మంత్ర ఏంటి? అంటే ఆ సినిమా డైరెక్టర్ కి డెబ్యూ ఫిల్మ్ అది. నాకు అరుణ్ కి సెకండ్ మూవీ, నాకు ఆ సినిమా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఇట్స్ డెబ్యూ ఫిల్మ్. ఓకే. సో ఆ డైరెక్టర్ పాండియన్ ఇస్ వెరీ డివోటీ ఆఫ్ మంత్రాలయం, రాఘవేంద్రరావు స్వామి. సో అందుకని ఆ మంత్రాలయం ఇదిగా ఉంది, నాకు మంత్ర అనే పేరు కావాలి. విజయాన్ని రెగ్యులర్ గా ఉంటుంది, వై విజయ గారు, కేఆర్ విజయ గారు. బట్ విజయ్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందని, రాసి ఎక్కడి నుంచి వచ్చింది? అదే విజయ ఇస్ మై ఒరిజినల్ నేమ్. విజయలక్ష్మి ఇంట్లో పెట్టిన పేరు నాకు. ఇంట్లో నాకు పెట్టిన పేరు విజయలక్ష్మి. ఓకే. మంత్రాన్ని ఇలా మారింది. తెలుగులో వచ్చేసరికి భీమనేని అంకుల్ నేను కూడా పేరు మారుస్తానంటే డాడీ రిక్వెస్ట్ చేశారు, సార్ చాలా మందికి 2-3 పేర్లు ఉన్నాయి, నా కూతురు కూడా నా సరే అన్నిట్లో ఒకే పేరు అంటే, లేదయ్యా నీకు అర్థం కావట్లేదు, మంత్ర అంటే MANTHRA ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చేసరికి ఇత్ తా ఉండదు, దా ఉంటది, మందర అంటారు. మందర ఇన్ ద సెన్స్ ఇట్స్ నెగటివ్ వైబ్రేషన్, నెగటివ్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ రామాయణంలో. ఎందుకు అవసరమా అంటే, సార్ మీరే పెట్టండి సార్, నాకేం తెలియదు, మీరే మీ ఇష్టం అంటే, లక్కీగా ఉండాలి అని రాశిగా ఉండాలి తన కెరీర్ అని కైరాశి లాగా రాశి అని పెడదాము. ఐ సైడ్ ఓకే. నేను ఫస్ట్ సినిమాలో మంత్రగా అలౌట్ అవ్వడానికే నాకు చాలా టైం పట్టింది తమిళ్లో. తెలుగులో ఇంకా టైం పట్టింది నాకు రాశి అని అలౌట్ అవ్వడానికి. పిలుపు అనేది పిలుపు. బట్ అనుకోకుండా శుభాకాంక్షలు, ఎవరిబడి నోస్ దట్ ఇట్స్ పెద్ద హిట్ సినిమా.